ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల సంగ్రామానికి మొత్తం సర్వం సిద్ధమైందని చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే రేపు ఎన్నికల పోటీ సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి నిన్నటితో తెరదించారు. అలాగే రేపటికి ఎన్నికలు జరగబోతున్న పోలింగ్ కేంద్రాలకి ఏ విధంగా నాలని దానిపై మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల అధికారులు అయితే సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో మనం ముఖ్యంగా చూసుకుని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 21 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో పోలింగ్ కేంద్రాలకి తమ అధికారులను అయితే ఇప్పటికే పంపించే ప్రక్రియకి అయితే మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మనకైతే 4816 కేంద్రాలు మొత్తం పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి కాకినాడ జిల్లా కావచ్చు, అలాగే అమలాపురం కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అలాగే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా ఎటువంటి సమస్యాత్మకంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు గుర్తించిన నేపథ్యంలో అక్కడంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం కాకుండా మొత్తం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మనకు ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నారో చూసే పరిస్థితి చూద్దాం. ప్రస్తుతం కాకినాడలో ఉన్నటువంటి కాకినాడ టౌన్ కావచ్చు, కాకినాడ రూరల్ ఈ యొక్క ప్రాంతాలలో ఏ విధంగానటువంటి ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే ప్రధానంగా చూసుకుంటే పోలింగ్ కేంద్రాలకి ఈవీఎంలు తరలింపు అనే ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ ఈవీఎంలకు సంబంధించినటువంటి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో అన్ని కూడా ఎన్నికల సంబంధించిన అధికారులు దగ్గరుండి ఈవీఎం మిషన్లకు సంబంధించిన అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ఎన్నికల సంబంధించిన అధికారులు మొత్తం అందరూ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో పోలింగ్ కేంద్రాలకు వెళ్ళేందుకు ఈవీఎం మిషన్లతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం అక్కడ పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి మెటీరియల్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకైతే అందజేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అన్నీ కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాత ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా వాటన్నిటిని కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎన్నికల అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో ఆ ఇన్ఛార్జీలు పూర్తి స్థాయిలో వాళ్ళకైతే పరీక్షించిన తర్వాత వాటిని అయితే ఆ మిషన్ వాళ్ళకైతే అందజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మనం ప్రధానంగా కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూసుకుంటే కాకినాడ జిల్లా సంబంధించినటువంటి ప్రధానంగా కాకినాడ జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన పరిధిలో 1640 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి 340 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు అయితే అధికారులు అయితే గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 16,34,000 మంది అయితే 34,122 మంది తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 1644 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 1200 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. 563 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు అయితే అమలాపురం కోనసీమ జిల్లాలో గుర్తించారు. బందోబస్తు కోసం అయితే 13 కంపెనీలకు సంబంధించిన కేంద్ర భాగాలు కూడా ఇప్పటికే అన్ని ప్రాంతాలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి అక్కడైతే మనకి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రధానంగా కనపడుతుందని చెప్పొచ్చు. మనకు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి 1577 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు అయితే మనం ప్రధానంగా చెప్పవచ్చు. దీనికి సంబంధించిన 375 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 16,23,000 మంది ఓటు హక్కును అయితే తమ ఓటు హక్కును వినియోగించుకుపోతున్నారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం కాకుండా మొత్తం 4,861 పోలింగ్ కేంద్రాల వద్ద అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం ఎక్కడ మొత్తం అన్ని ప్రాంతాలలోని ఈ యొక్క పోలింగ్ ఏజెంట్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటు ఇప్పుడంతా ఈవీఎం మిషన్లను తరలించే ప్రక్రియ కోసం భారీగా ప్రత్యేకమైన కౌంటర్లు ఏర్పాటు చేయడం, ఆ కౌంటర్లో వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఒక ప్రక్రియ అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. మధ్యాహ్నం నుంచి వీళ్ళంతా ఏ పోలింగ్ బూత్లకి వెళ్తున్నారు, ఏ పోలింగ్ కేంద్రాలకి తమ సిబ్బందిని ఏర్పాటు చేస్తారో సిబ్బందిని బస్సుల ద్వారా తరలించేందుకు ఇప్పటికే అన్ని ప్రాంతాలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ విధంగా మొత్తం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద అయితే జిల్లా కలెక్టర్ కూడా మాట్లాడడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ ఎటువంటి లోపాలు తలెత్తకుండా అక్కడంతా ఈవీఎంలు మొరాయిస్తే ఎటువంటి చర్యలు చేపట్టాలి, అంతేకాకుండా అక్కడ సిబ్బంది ఏ విధంగా ఉన్నాయి పూర్తిగా ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా ప్రధానంగా చూసుకుంటే అక్కడ ప్రత్యేకంగా సీసీ ఫుటేజ్ కెమెరాలు ఏర్పాటు చేయడం, పూర్తిగా కనీస ఈ యొక్క ఫుటేజ్ కెమెరా సీసీ ఫుటేజ్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ అంతా కొనసాగుతుంది. ప్రతి చోట కూడా వాళ్ళు పోలింగ్ మొదలైన కాంచి పోలింగ్ ముగిసిన వరకు కూడా ప్రతిదీ కూడా అబ్జర్వేషన్లో ఉంచడమే కాకుండా ఈ కెమెరాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, ప్రతిదీ కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం, ఆ కంట్రోల్ రూమ్లో ఎటువంటి లోపాలు తలెత్తిన అన్నీ కూడా పూర్తిగా గమనించి అక్కడ హుటాహుటిన చేరేందుకు ఎక్కడైతే ఈ యొక్క ఈవీఎంలు మొరాయించినటువంటి ప్రాంతాలను కూడా వాళ్ళైతే ప్రధానంగా అక్కడ వెంటనే ఎటువంటి తలెత్తకుండా వెంటనే అక్కడ సిబ్బంది కూడా హుటాహుటిన పంపించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారని ప్రధానంగా చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క
కాకినాడలో ఉన్నటువంటి ఈ యొక్క ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతుందో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా దగ్గర ఉండి చూస్తున్నారు. ఆర్వో గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ కాకినాడ సంబంధించినటువంటి ఇక్కడ పోలింగ్ బూత్లుగా ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అత్యంత విజయవంతంగా కాకినాడ సిటీలో కొనసాగుతుంది. అందరు పోలింగ్ సిబ్బంది వచ్చారు. వాళ్ళందరికీ ఇప్పటివరకు కూడా మెటీరియల్ కూడా ఇచ్చేయడం జరిగింది. వాళ్ళ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు తనిఖీ చేసుకుంటున్నారు. ఒకసారి వాళ్ళ మెటీరియల్ అంతా తనిఖీ చేసేసుకున్న తర్వాత వాళ్ళకి మరొకసారి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. ఒక చిన్న బ్రీఫ్ ట్రైనింగ్ ఇస్తున్నాం. బ్రీఫ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా మళ్ళీ ఈవీఎంస్ని మరొకసారి ఇవ్వడం జరుగుతుంది. ఇది అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా లంచ్ పెట్టించి బస్సుల్లో వారి పోలింగ్ స్టేషన్ పంపించడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయాయి. అంటే ప్రధానంగా ఎక్కడన్నా ఈవీఎంలు మొరాయిస్తే వాటికి సంబంధించిన ఎటువంటి ప్రత్యేకంగా అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగాయి కదా, వాటికి ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి? ఎక్కడైనా ఈవీఎంస్ మొరాయించే అవకాశం లేదు. పొరపాటున ఎక్కడైనా మొరాయించినా కూడా వారు ఇబ్బంది పడకుండా ఎవరైతే సెక్టర్ ఆఫీసర్లు ఉన్నారో సెక్టర్ ఆఫీసర్ యొక్క వాళ్ళ డిస్పోజల్లో మరికొన్ని మేము ఈవీఎంస్ పెడుతున్నాం. ఈవీఎంస్ అక్కడెక్కడైనా షార్ట్ ఫాల్ వస్తే వెంటనే అక్కడికి బెల్ ఇంజనీర్ పంపించి ఏర్పాటు చేసి బెల్ ఇంజనీర్తో పాటు సెక్టర్ ఆఫీసర్ వెళ్ళి ఆ ఈవీఎంని ముందు రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తారు. అది రిపేర్ కాదు అనుకుంటే ఆ ఈవీఎంని పక్కన పెట్టి కొత్త ఈవీఎంని ఇచ్చే ఏర్పాటు కూడా చేయించాం. ప్రతి మన సెక్టర్ ఆఫీసర్ దగ్గర కూడా రిజర్వ్ ఈవీఎంస్ పెట్టాం. దాని గురించి ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. పోల్ జరుగుతున్నప్పుడు ఎక్కడైనా రిపేర్ వస్తే కొత్త ఈవీఎం పాత ఈవీఎం రెండూ తీసుకొచ్చి వాటిని కౌంట్ చేయడం జరుగుతుంది. దాని గురించి ఎవరికి ప్రత్యేకమైనటువంటి సందేహాలు ఏమీ ఉండాల్సిన పని లేదు. ఒక్కొక్క పోలింగ్ బూత్ ఎంతమంది సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది? ప్రతి పోలింగ్ బూత్లో పోలింగ్ పర్సనల్ 6 పెడుతున్నాం. వీరు కాక కొన్ని దగ్గర వీడియోగ్రాఫర్ని, మైక్రో అబ్జర్వర్ని, అదేవిధంగా ఇతర సిబ్బంది కూడా మన వెబ్కాస్టింగ్ సిబ్బందిని, పోలీస్ పర్సనల్ పెడుతున్నాం, బిఎల్ఓని పెడుతున్నాం, అలాగే వీల్ చైర్ వాలంటీర్స్ని కూడా పెడుతున్నాం. వీళ్ళందరూ కూడా వారు పూర్తి స్థాయిలో ఓటర్లకు సేవలు అందించడం సిద్ధంగా ఉన్నారు. అంటే ప్రధానంగా ఎటువంటి ఈ యొక్క పోలింగ్ బూత్ ఎటువంటి ఆంక్షలు ఉంటాయి? ప్రధానంగా పోలింగ్ బూత్కి వచ్చేటప్పటికి 100 మీటర్స్ పరిధిలోకి లోపల ఎవరు కూడా ఎటువంటి ప్రచారం చేయడానికి వీల్లేదు. లోపల కూడా ఎటువంటి వాహనాలు కూడా ఎటువంటి అనుమతించబడవు. ప్రభుత్వం ప్రత్యేకంగా పిక్ అండ్ డ్రాప్ సిస్టంలో ఎవరైతే నడవలేనటువంటి ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ లేకపోతే దివ్యాంగులకు కానీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసాం. ఆ వెహికల్స్ వరకు లోపల వరకు అలౌ చేస్తాం. మిగతా వాళ్ళందరికీ ఇప్పుడు 144 కూడా ఆంక్షలు ఉన్నాయి. ఎవరు కూడా క్యాన్వాస్ కూడా చేయడానికి 100 మీటర్స్ పరిధిలో క్యాన్వాస్ చేయడానికి కూడా వీల్లేదు. సో ఈ విషయం అన్నీ కూడా మన యొక్క క్యాండిడేట్స్ అందరికీ చెప్పడం జరిగింది. వారందరూ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటివరకు సహకరిస్తారు. పోలింగ్ అయిపోయిన తర్వాత వీటిని కూడా ఎక్కడి వరకు చేర్చడం జరుగుతుంది? పోలింగ్ అయిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా మన యొక్క జేఎన్టీలో ఉన్నటువంటి సివిల్ ఇంజనీరింగ్ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్లో దీనికి ప్రత్యేకమైనటువంటి స్ట్రాంగ్ రూమ్స్ పెట్టడం జరిగింది. ఈ పోలింగ్ అయిపోయిన ఈవీఎంస్ అన్నీ కూడా వాటిని అక్కడ అతి జాగ్రత్తగా భద్రపరచడం జరుగుతుంది. దానికి సెంట్రల్ సర్వీసెస్ సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా పూర్తి స్థాయిలో కాపలా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈ పరిధిలో మొత్తం సిబ్బంది అంతా కూడా పూర్తి స్థాయిలో ట్రైనింగ్ సిద్ధంగా ఉన్నారండి మొత్తం అంతా కూడా? ఇప్పటికే సిబ్బందికి 3 సార్లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క సిబ్బంది సభ్యులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు సన్నద్ధంగా ఉన్నారు. వారందరికీ పూర్తి స్థాయి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి డౌట్స్ కూడా ఏమైనా ఉంటే మళ్ళీ చివరి నిమిషంలో కూడా సందేహాలని వాటిని క్లియర్ చేసి పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. చూస్తున్నా ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దగ్గరుండి ఆర్వో అధికారులు అయితే వాళ్ళకి పూర్తి స్థాయిగా ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకైతే పోలింగ్ కేంద్రాలు అయితే గుర్తించడం జరుగుతుంది. పోలింగ్ గుర్తించిన వారందరూ కూడా ప్రధానంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మిషన్లన్నీ కూడా పరిశీలించిన తర్వాత మొత్తం అందరూ కూడా పూర్తిగా బయట పంపిస్తున్నారు. ఏదైనా ఎక్కడైనా ఈవీఎంల మొరాయిస్తే అక్కడ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈవీఎంలు మొరాయించిన ఈవీఎంలు అయితే పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ మరొక ఈవీఎం ఏర్పాటు చేసి వీటిని మళ్ళీ కూడా కౌంట్ చేసేందుకు కూడా ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఎవరు కూడా దీనిపై అనుమానించవలసిన అవసరం కూడా ప్రధానంగా ఏమీ లేదు. అంటే ప్రధానంగా చూసుకుంటే ఓటు హక్కును అన్ని కూడా అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉపయోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక్కొక్క పోలింగ్ బూత్ దగ్గర సిబ్బందిని కాబట్టి అందరూ కూడా పూర్తి స్థాయిగా ట్రైనింగ్ ఇచ్చిన ద్వారా వాళ్ళు పంపించడం. మొత్తం పోలింగ్ ముగిసిన తర్వాత కాకినాడ జేఎన్టీయూ ఇంజనీరింగ్ బ్లాక్ ఏదో ఈ కాకినాడ పార్లమెంట్ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ చేసినటువంటి పరిస్థితి ఉన్నారు. ఏదేమైనా ప్రశాంతమైన వాతావరణం ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఈ ట్రైనింగ్ సిబ్బంది ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు పంపించారో ఆ పోలింగ్ కేంద్రాలకి సిబ్బందిని వెళ్లేందుకు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. రామతో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.